ప్రైజ్ ద లార్డ్. ప్రభువుని స్తుతించుడి. ప్రియ దేవుడి బిడ్డ, అక్రమం విస్తరించి అనేకుల ప్రేమ చల్లారిపోతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బహుగా అభివృద్ధి పొందుతున్న ఈ చెడ్డ దినాల్లో నీ లోపన సహవాసం గాడ్ వర్డ్తో ఉందా, డిజిటల్ వరల్డ్తో ఉందా? ఒక్కసారి వాక్యమనే అద్దంలో చూసుకో, నిన్ను నీవు సరిచేసుకో. హబకుకు 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది, అపవాది మనుషులందరినీ గాలమేసి కుచ్చి ఉరులు యొగ్గించుకొని తన వలలో చిక్కించుకుంటున్నాడని. ఆ వలలో చిక్కకుండా యేసయ్య చేసిన పనిని ఒక్కసారి మనం లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. అపవాది యేసుని తీసుకొని పోయి భూలోక రాజ్యాలని ఒక్క నిమిషంలో ఆయనకు చూపి, ఈ అధికారం, రాజ్యం, మహిమ నాదే, నాకు మొక్కు నీకు ఇచ్చేస్తాను అని చెప్పింది. అప్పుడు యేసయ్య వెంటనే నా దేవుడైన నా ప్రభువును మొక్కాయనని సేవిస్తానని బదులిచ్చారు. అవును, మనము శోధనను జయించిన వారమే అని బైబిల్ చెప్తుంది. మీకు ఇంకొక వాక్యాన్ని చూపిస్తాను. 115వ అధ్యాయం కీర్తనల గ్రంథం 3 నుండి 8 వచనాలను మనం గమనించగలిగితే, ధ్యానిస్తుంటే అర్థమవుతుంది. విగ్రహాలను చేసేవారు, వాటి యందు నమ్మిక ఉంచేవారు వాటి వంటి వారై ఉంటారని. విగ్రహం అంటే అది ఏదైనా కావచ్చు. దేవుడి మొదటి ఆజ్ఞను పక్కన పెట్టే విధంగా చేస్తుంది. నీ సెల్లైనా, విగ్రహమైనా, నీ లోపల గర్వం, అసూయ అయినా సరే వాటిని మనం తీసివేయాలి. మనం దినదినము దేవుని వాక్యం వలన బ్రతుకుతున్న వారమే. రొట్టె వలన కాదు కానీ దేవుడి వాక్యాన్ని ఉదయకాలమే నీవు భుజించు. యేసయ్య జయించినట్టే నీవును ఈ వలలో చిక్కకుండా జయించి నీ గమ్యం చేరుదువుగాక. ఆమెన్.